ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేల్ దేశం గురించి నమ్మలేని ఆశ్చర్యం కలిగించే అనేక విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఇశ్రాయేల్ దేశం ప్రపంచంలో చాలా చిన్న దేశం. ఆ దేశ ప్రజలను 2000 సంవత్సరాల క్రితం పూర్తిగా చెదరగొట్టారు. అప్పుడు వారికి దేశం లేదు, రాజ్యం లేదు, భూమి లేదు. కానీ అదే ప్రజలు 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తమ దేశాన్ని నిర్మించారు. ఇది చరిత్రలో జరిగిన అతి పెద్ద అద్భుతాలలో ఒకటి. ఇశ్రాయేలీల పితరుడు అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశారు. ఆ విషయం గురించి బైబిల్ నందు ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారు. ఆ రోజు దేవుడు అబ్రహాముతో చెప్పిన ఆ మాట ఇప్పుడు అక్షరాలా నెరవేరి తీరింది. అది మనం మన కళ్ళారా చూస్తున్నాం కదా. ప్రపంచ పటంలో చూస్తే ఒక చిన్న చుక్కలా కనిపించే చిన్న దేశం ఇశ్రాయేల్. దాని విస్తీర్ణం చాలా చిన్నది, జనాభా చాలా తక్కువ, చుట్టూ శత్రువులే. కానీ ఇశ్రాయేల్ దేశ ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ప్రపంచమంతటిలో ఇశ్రాయేల్ దేశం చాలా గొప్ప స్థానంలో ఉంది. మీరు వాడే ఫోన్, మీరు వాడే టీవీ, మీరు వాడే కంప్యూటర్, మీరు చూసే టెక్నాలజీ, మీరు వాడే కార్, వీటన్నిటిలో ఏదో ఒక చోట ఇశ్రాయేలు ముద్ర ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంటే వీటిలో ఏదో ఒక్క పరికరమైన ఇజ్రాయెల్ టెక్నాలజీకి సంబంధించినది అయి ఉంటుంది. అతి తక్కువ సమయంలో ఇజ్రాయెల్ ఇంత అభివృద్ధి ఎలా సాధించింది? ప్రపంచంలో చాలా చిన్న దేశమైన ఇశ్రాయేల్ దేశానికి ఇది ఎలా సాధ్యమైంది? ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇశ్రాయేల్ దేశాన్ని ప్రపంచం ఏమని పిలుస్తోందో తెలుసా? స్టార్టప్ దేశం అని. స్టార్టప్ దేశం అంటే అర్థం ఏమిటో తెలుసా? క్రొత్త టెక్నాలజీని కనిపెట్టే దేశం అని. ఇశ్రాయేల్ దేశం చిన్నదే అయినా ప్రపంచంలో అత్యధిక క్రొత్త ఆలోచనలు పుట్టే స్థలం మాత్రం ఇదే. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క చిన్న దేశంలో వేల కొద్దీ క్రొత్త కంపెనీలు ఎలా పుడుతున్నాయి? సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు, వైద్య సాంకేతికత, వ్యవసాయ సాంకేతికత, ఇలా ప్రతి రంగంలోనూ వారే ముందున్నారు. ప్రపంచంలో ఎంతో పెద్ద కంపెనీలు కూడా ఇశ్రాయేల్ మీద ఆధారపడుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ లాంటి కంపెనీలకు ఇశ్రాయేలులో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచానికి టెక్నాలజీ, క్రొత్త ఆలోచనలు ఇస్తున్న దేశం ఇశ్రాయేలు. వారి విజయ రహస్యం వారి ఆలోచన శక్తి. ఇశ్రాయేలు ప్రజలు చిన్నప్పటి నుంచే ప్రశ్నించడం నేర్చుకుంటారు, క్రొత్తగా ఆలోచించడం నేర్చుకుంటారు. వారు చేసే పని ఒక్కసారి విఫలమైనా మళ్ళీ ప్రయత్నించి విజయం సాధిస్తారు. చేసే పనిలో ఓడిపోతే గెలవడానికి మరొక అవకాశం లభించిందని భావిస్తారు. పడిపోతే మళ్ళీ లేవడం నేర్చుకుంటారు. సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందే. ఇది ఇశ్రాయేలీల పరిస్థితి. స్టార్టప్ ఫెయిల్ అయినా మళ్ళీ క్రొత్తగా ప్రారంభిస్తారు. వారు టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇశ్రాయేల్ స్టార్టప్ ఏమిటంటే, ఈ రోజుల్లో సైబర్ నేరస్తులు ఎక్కువైపోయారు. ఫోన్లను హ్యాక్ చేయటం, తెలివిగా మన బ్యాంకు నుండి మన డబ్బు దొంగిలించడం లాంటివి ప్రస్తుత రోజుల్లో ఎక్కువైపోయాయి. అందుకనే ఇశ్రాయేల్ సైబర్ భద్రతకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ఆ విషయంలో సక్సెస్ సాధించింది. కృత్రిమ మేధస్సు. మన వద్ద పెట్టుబడి ఏమీ లేకపోయినా కృత్రిమ మేధస్సుతో తెలివిగా డబ్బు ఎలా సంపాదించాలో ఇజ్రాయెల్ దేశానికి చాలా బాగా తెలుసు. వైద్యంలో సాంకేతికత. ఈ రోజుల్లో ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. వాటికి పరిష్కార మార్గంగా అనేక మందులను కనిపెట్టే మేధస్సు కూడా ఇశ్రాయేలీల వద్ద ఉంది. వారికి ఒక అద్భుతమైన విశ్వాసం ఉంది. అదేమిటంటే, ఏదైనా ఒక సమస్య ఉంటే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది అని. వారి దేశంలో ఎక్కువ భాగం ఎడారే. ఆ ఎడారిలో నీటిని సృష్టించారు. నీరు లేని చోట పంటలు పండిస్తున్నారు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువ భాగం ఎడారి. అక్కడ వారికి త్రాగడానికి సరిపోయినంత నీరు కూడా ఉండదు. కానీ వారి దేశంలో తోటలు వేసి పండ్లు, కూరగాయలు వారికి కావలసిన దానికన్నా ఎక్కువే పండిస్తున్నారు. పైగా పూల తోటలు కూడా వేసి పువ్వులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నీళ్లే దొరకని భూమిలో పంటలు పండించడం వారికి ఎలా సాధ్యమైందో తెలుసా? దానికోసం వారు ఓ క్రొత్త పద్ధతి కనిపెట్టారు. అదేమిటంటే, పొలాలలో మొక్కలకు నీటిని పంపించేటప్పుడు భూమిపై కాలువల ద్వారా నీటిని పంపిస్తే ఆ నీటిని భూమి పీల్చుకుని ఆ నీటిలో ఎక్కువ భాగం భూమిలోకి వృధా అయిపోతోంది. అందుకే
పైపుల ద్వారా నీటిని మొక్క వద్దకు పంపి డైరెక్ట్గా మొక్క కుదుళ్లలో మాత్రమే నీరు పడే విధంగా ఒక సిస్టమ్ను తయారు చేశారు. చుక్క చుక్క నీరు పడే విధానం, దీనినే డ్రిప్ ఇరిగేషన్ అంటారు. అలాగే గ్రీన్ హౌస్ వ్యవసాయం కూడా వారు కనిపెట్టారు. ఆ విధానాలను ప్రపంచానికి కూడా నేర్పించారు. వారికి త్రాగునీరు వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. యోర్దాన్ నది నీరు, గలిలీ సముద్రపు నీరు వారి త్రాగునీటి అవసరాలు కూడా తీర్చలేదు. కాబట్టి సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే పద్ధతిని కనిపెట్టి మధ్యధరా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి త్రాగడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటి వరకు సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పద్ధతి కనిపెట్టలేదు. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశమే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే పద్ధతిని కనిపెట్టింది. అంతేకాకుండా ఒకసారి ఉపయోగించిన నీటిని మరలా ఉపయోగించడం ద్వారా ఒక్క నీటి చుక్కను కూడా వృధా చేయరు. వారి దేశంలో వర్షం పడినప్పుడు వర్షపు నీటిని చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తారు. నీరు తక్కువ ఉన్నా పంటలు పండించే దేశం ఇజ్రాయెల్ ఒక్కటే. ఇజ్రాయెల్ నీటిని ఉపయోగించే విధానం, పంటలు పండించే విధానం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయి ప్రపంచంలో అనేక దేశాలు ఇశ్రాయేలు పద్ధతులనే అవలంబిస్తున్నాయి. అంటే ఇశ్రాయేలు దేశం ఎంత అభివృద్ధి సాధించిందో అర్థమవుతోంది. ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. చుట్టూ శత్రువులు ఉన్న ఇజ్రాయెల్ దేశం ఎప్పుడూ భయపడలేదు. ఆ దేశం ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారి సైన్యం చాలా తక్కువ, ఎందుకంటే వారి జనాభా కూడా 1 కోటిలోపే. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేలు పౌరులలో ప్రతి యువకుడు, ప్రతి యువతి తప్పనిసరిగా సైనిక శిక్షణ పొందవలసిందే. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఖచ్చితమైన రూల్. ఇజ్రాయెల్ మిలిటరీ వారికి అధునాతనమైన యుద్ధ ఆయుధాలతో పాటు ఆకాశంలో నుంచి వచ్చే మిసైళ్లను కూడా అడ్డుకునే ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా వారికి అపారమైన యుద్ధ అనుభవం కూడా ఉంది. కాబట్టి వాళ్లను ఓడించడం చాలా కష్టం. ఇజ్రాయెల్ దేశానికి ఆర్థిక విజయ రహస్యం ఏమిటో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి సహజ వనరులు చాలా తక్కువ. అంటే వారి దేశానికి వర్షాలు తక్కువ, పంటలు పండించుకోవడానికి అనుకూలంగా లేని భూమి కూడా ఎక్కువ. వ్యవసాయం ద్వారా వారికి ఎక్కువ ఆదాయం రాదు. కాబట్టి బాగా ఆలోచించి వారి మెదడికే పదును పెట్టారు. ఇప్పుడు వారి మెదడే వారి ప్రధాన సంపద. అంటే వారి ఆలోచన విధానమే వారికి రాబడి తెచ్చిపెడుతోంది. వారు ప్రపంచానికి ఏం అమ్ముతారో తెలుసా? సాంకేతిక నైపుణ్యం, క్రొత్త ఆలోచనలు, గొప్ప పరిశోధనలు. అంటే వారి ఆలోచనల ద్వారా వారి కనిపెట్టే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రపంచం కూడా ముందుకు సాగుతోంది. అందుకే వారి ఆదాయం బాగా పెరిగింది. వారి జీవన ప్రమాణం ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం డబ్బు కాదు, వారి ఆలోచన విధానమే వారికి సంపదను తెచ్చిపెడుతోంది. చిన్న దేశం, కానీ ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన దేశం. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశ పౌరులు 13 నోబెల్ బహుమతులు సాధించారు. ఇది వారి తెలివికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు. ఇశ్రాయేలు ప్రజలు విజ్ఞానం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం రంగాల్లో గొప్ప విజయాలు సాధించారు. అత్యుత్తమ హెల్త్ కేర్, మెడిటేరియన్ డైట్, డెడ్ సీ చికిత్స వారి జీవనశైలి ఆరోగ్యానికి కారణం. ఇశ్రాయేలీల ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? ఆహారంలో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం, ఎక్కువగా చేపలను, తాజా కూరగాయలను, పండ్లను తినటం. వారి ఆహారమే వారి ఆరోగ్యం. యుద్ధాల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్న ఆరోగ్య విషయంలో ప్రపంచాన్ని గెలిచిన దేశం ఇజ్రాయెల్. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు సగటున 81 నుండి 85 సంవత్సరాల వరకు జీవిస్తారు. అంటే ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే దేశాలలో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ప్రపంచంలో యూదుల జనాభా తక్కువ, కానీ వారి జ్ఞానం, ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ప్రపంచంలోని చాలా పెద్ద కంపెనీలలో యూదుల పాత్ర ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇశ్రాయేలు వారి శత్రువులను కనిపెట్టడానికి, వారి శత్రువులను అంతం చేయడానికి వారికి ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ మొసాద్ అనే సంస్థ ఉంది. ఎవరైనా ఇశ్రాయేలు పౌరులకు ఏమాత్రం హాని కలిగించినా వారి శత్రువులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మొసాద్ అనే ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టి వారిని నాశనం చేసే వరకు ఇశ్రాయేలు పౌరులు నిద్రపోరు అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఇశ్రాయేల్ దేశం గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే యూదులు 2000 సంవత్సరాలుగా దేశమే లేకుండా జీవించారు. యూదులు యూరప్, ఆఫ్రికా,
ఆసియా లాంటి అనేక ఖండాలలో ఎక్కడెక్కడో నివసించారు. దేశం లేకుండా ఒకే జాతిగా నిలబడిన ఏకైక ప్రజలు యూదులే. ప్రపంచాన్ని కుదిపేసిన ఒక అతి దారుణమైన సంఘటన 1939 నుండి 1945 మధ్య కాలంలో జరిగింది. అదేమిటంటే హిట్లర్ 60 లక్షల యూదులను చాలా దారుణంగా హతమార్చాడు. ఈ వార్త తెలియగానే ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ అయింది. ఈ సంఘటన జరిగాక ఇశ్రాయేలీలకు ఖచ్చితంగా ఒక దేశం అవసరం అని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత రోజుల్లో ఇశ్రాయేలీల ప్రయత్నంతో ఆధునిక ఇజ్రాయెల్ దేశం అధికారికంగా 1948 మే 14న ఏర్పడింది. ఆ రోజు డేవిడ్ బెన్ గురియన్ ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసిన వెంటనే ఈజిప్ట్, జోర్దాన్, సిరియా, ఇరాక్ దేశాలు కలిసి ఇశ్రాయేలుపై ఒకేసారి దాడి చేశాయి. ఇశ్రాయేల్ పుట్టినరోజునే యుద్ధం జరిగింది. కానీ యుద్ధంలో ఇశ్రాయేలే గెలిచింది. అప్పటికీ వారికి సైనిక బలం లేదు, పెద్ద ఆయుధాలు లేవు. కానీ ఆ యుద్ధంలో వారికి విజయం లభించడం ఎలా సాధ్యం అయ్యింది అంటే ఆశ్చర్యకరమైన సమాధానం వస్తుంది. వారి విజయాలకు కారణం వారి దేవుడు. వారి దేవుడు వల్ల ఆ యుద్ధంలో గెలవడం వారికి సాధ్యమైంది. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి యుద్ధంలోనూ వారు గెలుస్తున్నారు. దేవుడు ఎప్పటికీ వారికి తోడుగానే ఉంటాడు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ వారు గెలుస్తూనే ఉన్నారు. 1948లో ఇశ్రాయేల్ దేశం పుట్టింది. కానీ ఆ చరిత్ర వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇశ్రాయేలు చరిత్ర ఒక దేశ చరిత్ర కాదు, ఇది ఒక విశ్వాస చరిత్ర. దేవుడు తోడు ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది అని నిరూపించబడిన చరిత్ర. చిన్న దేశం అయినా కూడా ప్రపంచాన్ని మార్చగలదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇజ్రాయెల్ విజయానికి కారణం ఎవరు? దేవుడా లేక వారి కృషా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇశ్రాయెల్ దేశానికి వచ్చి ఈ ప్రదేశాలన్నీ స్వయంగా చూడాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ బెన్హర్ బాబు.